ఆకాశంలోకి వెళ్ళి కింద దిగుతున్నాం ప్రజెంట్. అమ్మా చూసారు కదా, మార్కేస్తాను. నీకు మార్కే పెట్టబెట్ట హెడే సార్. గర్ల్స్ హాస్టల్లోకి మేము ఎంటర్ అయ్యాము ఇవాళ. ఇది ఒకదానే ఉన్నాను, అమ్మ ఒక్కతే ఉంది ఇలా వీళ్ళ. కార్తిక్ పిన్ను స్నానం చేసి వచ్చినాయా? లాలా అవుతున్నావా? తలస్నానం చేయలేదా? తలస్నానం చేసి రాపో, మళ్ళా తలస్నానం చేసి రాపో. లాలా పడ్డాయడా? లాలా వచ్చినాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్. టుడే March 3rd, సో అవర్ 6th మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. 6th మ్యారేజ్ యానివర్సరీ. సో మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ ఏంటంటే ఈరోజు చూసారు కదా, ఇది మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వడలు. జున్ను విన్ను వచ్చేసి అక్కడ బ్లాగ్ చూస్తున్నారు టీవీలో పెట్టుకొని. అమ్మ కూడా అక్కడ బ్లాగ్ చూస్తుంది తినుకుంటా. సో ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఏంది అన్నది వీడియో చూద్దాం. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జున్ను ఏం చేస్తాను నువ్వు? ఎట్లా కూర్చొని తింటున్నావు మరి? నాన్నమ్మ కాలు చెప్పుకున్నది, నువ్వు ఇట్లా కూర్చున్నావు. మా విన్ను అన్నం చేస్తున్నాడు. హాయ్ విన్ను, హౌ ఆర్ యూ? ఓ లాలా పట్టుకుంటున్నావా? ఆహా, ఇంకా కావన్నా? లాలా పట్టుకొని తాగుతాను ఫుల్ అవుతా. చాలు 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 చాలు. అయ్యో అలా మునిగి చూసిలా వద్దంటే లేదు, మొత్తం కింద పడిపోతున్నాయి. ఎట్లా తాగుతాడు లాలా? అట్లా నిండిపోయి దాకా పట్టుకుంటారు, సగం పట్టుకొని తాగాలి. ఓకేనా? మొత్తం తాగు మరి, మొత్తం పట్టుకున్నావు కదా, తాగు. చాలా ఎందుకు పట్టినావు కదా, కదా తాగు, మొత్తం తాగు. నువ్వు ఎందుకు పట్టినా మొత్తం తాగు, మరి పడతావు, జారుతావు. సో మార్నింగ్ చూసారు కదా, ఇక్కడ వడలు గోలుతున్నాయి. ఇక్కడ వడలు అయినాయి, ఇక్కడ వడ గోలుతుంది, వడ పిండి. ఇవాళ లేవగానే స్టార్ట్ చేశారనమాట వీడియో ఎడిటింగ్. మార్నింగ్ స్టార్ట్ చేశాను. సో మీకు ఇప్పుడు చూపెడుతున్నాను అనమాట. మరి జున్ను చూసారా, మొత్తం టోటల్ ఎల్లో కలర్ వేసుకున్నాడు, ఒకటే కలర్. చూడండి, మా విన్ను నాని టోటల్ పింక్ కలర్ వేసుకున్నాడు. అమ్మ నేను ఏమంటారు, బిస్కెట్ కలర్ అంటారు కదా, మ్యాచింగ్. మా 6th యానివర్సరీ రోజు బయటకు పోదామట. చూసినావా, నాన్న అందరూ వేసి బయటకు పోదామట. సో మా 6th యానివర్సరీ రోజు ఇట్లా అందరు మ్యాచింగ్ డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం అన్నమాట మేము. ఓకేనా? టైం వచ్చేసి 5 నిమిషాలకు 12 అవుతుంది. అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, ఇక్కడ జున్ను నాన్న వచ్చేసి ఇట్లా నేను ముందర కూర్చుంటానికి ల్యాప్టాప్ కట్టం కూర్చున్నాడు అనమాట, ఎడిటింగ్ చేస్తుంటే. జున్ను బుట్టి పెంచుకున్నాడా. సో మా ఫ్యామిలీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మా ఇవాళ విన్ను నానికైతే పోలియో డ్రాప్స్ వేసుకోవడానికి తీసుకెళ్తున్నాను అనమాట. 2 years దాటినాయి. ప్రజెంట్ పోలియో డ్రాప్స్ వేయడానికి అమ్మను కూడా తీసుకెళ్తున్నాను. అమ్మ, జున్ను, విన్ను, నేను. నువ్వేరా పట్టుకో, చేయబట్టుకుంటాడట. ఇక్కడ నుంచి పోలియో డ్రాప్స్ వేసుకొని మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ల్యాండ్ దగ్గర కూడా వెళ్తాం అనమాట. అమ్మనా? అమ్మ ఇంటికానే ఉన్నది. నువ్వు మరి ఇంటికో. సో మన సుభాష్ నగర్లో ఉన్న SC హాస్టల్కి వచ్చాము. జున్ను, నేను, విన్ను, అమ్మ. గర్ల్స్ హాస్టల్లోకి మేము ఎంటర్ అయ్యాము ఇవాళ. ఎందుకో ఏంటో మీ తర్వాత చూడండి, వీడియో మొత్తం తెలుస్తుంది మీకు. మా విన్నానికి ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేయిస్తున్నాను అనమాట. ఇక్కడ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ కాలేజ్ ఉంది SC హాస్టల్లో. నాతో పాటు కూడా వచ్చాడు. జున్ను నాని, విన్నాను ఇద్దరైతే పోలియో డ్రాప్స్ వేసుకున్నారు ఈరోజు. ఇది వీడేమో 2.5 years, ఇక్కడ 5 years. పోలియో డ్రాప్స్ వేసుకున్న తర్వాత చూసారు కదా, మార్క్ వేస్తాను. నీకు మార్క్ పెట్టబెట్ట హెడే సార్. విన్నాను మార్క్ పెడతాను. ఇక్కడ మార్క్ వేసుకున్నారు. పోలియో డ్రాప్స్ వేసుకున్న తర్వాత మేము మా విన్నాను చూసారు కదా, ఒక్కడ వెనుక కూర్చున్నారు సీట్లలో. ఒక్కడ కూర్చున్నాడు వెనకాల. జున్ను, అమ్మ ముందర కూర్చున్నారు. టైం వచ్చేసి 1:20 అవుతుంది. మా జున్ను నాని, విన్నాను ఇద్దరు కూడా అమ్మ మీద పడుకున్నారు. ఇప్పుడే మన ల్యాండ్ దగ్గరికి పోయినాం. ల్యాండ్ దగ్గరికి అయినప్పుడు వీడియో చేయాలన్నమాట. నాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు. సో ప్రజెంట్ అయితే డిమార్ట్ లైన్కి వచ్చాము. చూసారా ఫ్రెండ్స్, ప్రజెంట్ డిమార్ట్ దగ్గరకు వచ్చాము. సండే రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయితే కార్ పార్కింగ్లు అన్నీ బయట పెడుతున్నారు అన్నమాట. మునిపేమో లోపల పెడుతున్నాయి, ఇప్పుడు లోపల పెట్టట్లేదు డిమార్ట్ దగ్గర. శివరాత్రి రాకముందే ఎండలు విపరీతం కొడుతున్నాయి. టైం 1:30కే 40 degrees టెంపరేచర్ ఉంది బయట. జున్ను అడుగుతున్నారు లోపల AC చల్లగా ఉండడం వల్ల. ఇప్పుడే జున్ను అని నిద్రకి లేసాడు, విన్ను అని నిద్రకి లేస్తున్నారు. దిగండి కారు, ఎర్రటి ఎండ కొడుతుంది. ఇప్పుడు అయితే మధ్యాహ్నం 1:40 ఇంట్లోకి వచ్చినాం అన్నమాట. ఇంకా అన్నం తినాలి, ఏం చేయలేదు, తిరిగి వచ్చినాం. విన్ను బాబులు లేచినాయా? విన్ను బాబులు లేచినాయి. ఇక చలండి, పదండి, పదనండి ఇంట్లో పద. ఎర్రటి ఎండట, చల్లటి పాకెట్లతో, పాల ప్యాకెట్తో పోతున్నాం అనమాట ఇంట్లోకి. కదరా, ఎండ పడుతుంది బాగా.
కార్లో చల్లగా పోతే బయటకు వచ్చేసరికి ఇట్లా అగ్గి పెట్టిన సురుకు పెట్టినట్టుంది అనమాట బయట. ఏమైందట? ఇగో పాల ప్యాకెట్ కావాలి వాడికి. అన్నీ పట్టుకోండి కదా, చెప్పలేదు జున్ను. ఏం చెప్పి నీకు జున్ను? ఏమైంది? అయ్యో నేను ఎత్తుకొని రావాలట, చూసిలా ఎత్తుకుంటే ఎత్తారట. పాల ప్యాకెట్ కింద పడుతుంది బేట. అమ్మయ్యా మా విన్నాను ఇట్లా చేస్తున్నాడు అన్నమాట. నేను ఎత్తుకొని పోవాలని చెప్పేసి పోయి లంచ్ అన్నం తినాలిగా. జున్ను నాని ఆటో శబ్దం చేస్తున్నాడు ఇక్కడ. మొత్తం ఎల్లో చూసారా, మొత్తం ఎల్లో కలర్ వేసుకున్నాడు జున్ను నాని. టైం వచ్చేసి 5:02 అవుతుంది. సాక్స్ బ్లాక్ వేసుకున్నావు తెలుసు నాకు. అన్నం తినాలి, ఆకలి అవుతుంది. ఏం కర్రీ చూద్దాం. వాళ్ళ మా ఇంట్లో ఏం గడకనో ఏదో ఉంది. ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, ఇది వచ్చేసి రైస్. గడకనా? మీరు అందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నా నేను. ఏం చేస్తున్నావు వాటికి? ఇష్టమైనట్టు ఆట ఆడతారు. 3 బాగా అవుతుంది కార్లతోని. ఏం చేస్తారు టాంకింగ్ అన్నది. 4:56 అవుతుంది. ప్రజెంట్ మనం టీ వచ్చింది. ఇప్పుడే పడుకొని లేసాను అనమాట. కొంచెం పడుకున్నాను, నిద్రపోయాను. రెడీ చేస్తే బాగా నిద్ర వచ్చింది. అందుకని ఇప్పుడు టీ తాగుతున్నాం. అది సాయంత్రం 6 బావుకు అవుతుంది. ట్రైనా? ట్రైన్ కూ ఉంటుంది అక్కడ. ఇంకా ప్లాట్ఫామ్ మీద వచ్చినట్టు ట్రైన్. తిరుపతి కర్ణాటక తిరుపతి ట్రైన్. ప్రజెంట్ అయితే మనం బయటికి వెళ్తున్నాము. ఈ రోజు ఎగ్జిబిషన్ పోదాం అనుకుంటున్నాం. అయితే కదా చిన్ను? మీరు అందరూ ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చారు కామెంట్ చేయండి కింద. మేమైతే ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళు ఇటు వస్తున్నారు. జున్ను విన్ను అందరం ఫ్యామిలీతో సహా వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. దాన్ని మా విన్ను అయితే పట్టుకుంటున్నాడు. ఇంకో 10-15 నిమిషాలలో మొత్తం చీకటి కాబోతుంది అనమాట. వెళ్ళేటప్పుడు వెళ్తుంది, ఇప్పుడు చీకటి ఉంది. జున్ను డాన్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మన కారు డస్ట్ ఉంది మొత్తం. అక్కడ పిగ్ పడుకుంది కార్ దగ్గర. మేము వచ్చేసి టైం ఎంత 6:27 ఇక్కడ బయలుదేరినాము. సో మేము మళ్ళీ ఎన్ని గంటలకు వస్తాం చూద్దాం నైట్ వరకు. ఓకేనా? గోయింగ్ టు ఎగ్జిబిషన్. ఏమైతుంది? ఏందట? ఏందని? ఎవరు వస్తారు మరి? అత్త వస్తుందా? అమ్మ వెనకాల ఎవరో వేటోళ్ళు వస్తారు, ముందుకు రా అంటే సో అత్త వస్తుంది అంటున్నాడు. ప్రజెంట్ కోటి చౌరస్తాకి వచ్చాను. ఇక్కడ స్టాప్ సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది బేడా. జున్ను విన్ను రెడ్ పడ్డది కదా, మన గ్రీన్ పడితే వెళ్ళాలి తెలుసా? గ్రీన్ పడితే వెళ్ళాలి తెలుసా జున్ను నీకు? గ్రీన్ పడితే పోవాలి. సో మా బాబు రోహిత్ దగ్గరికి వచ్చాము ప్రజెంట్ అయితే. సో మా విన్ను జున్నులు అయితే ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతున్నారు అన్నమాట. ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతున్నారు రాగానే. మా విన్ను జున్ను చూసారా, ఇక్కడికి వచ్చినాక ఎక్సైటెడ్ అయిపోతున్నారా? సో టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడు పోతున్నాం, మేము ఎగ్జిబిషన్కి పోతున్నాం అన్నమాట కర్నూలులో. మనం విన్నానికి బాయ్ అయిపోదాం. బాయ్ బేటా, బాయ్ టాటా. వెళ్దాం రైట్, ఫాస్ట్ వెళ్దాం రండి. సో పక్కనే ఉంది ఎగ్జిబిషన్, కార్ పార్కింగ్ చేసాము. సో మా కార్ పార్కింగ్ ఫీజు అయితే 30 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ. ఎగ్జిబిషన్ వెనకాల గ్రౌండ్ వీలు ఉంది కదా. $300 తీసుకున్నారు టికెట్. గోయింగ్ ఇన్ సైడ్ వీళ్ళు అక్కడ వెళ్తున్నారు. జున్ను, అక్క, నేను, ఝాన్సీ, విన్ను, అమ్మ అందరం అయితే ఎంటర్ అయినా లోపలికి. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారు. ఇలా ఇక్కడ ఫోటో సెక్షన్ ఉందన్నమాట అంతా. పబ్లిక్ క్రౌడ్ బాగుందన్నమాట.
ఇందాక వచ్చిన ఇప్పుడు కాలు తగిలింది, అంత మొత్తం ఉడకపోసింది అనమాట ఘోరంగా. మాకు ఎగ్జిబిషన్ లో దొరికే ఐటమ్స్ ఇక్కడ బొమ్మలు. దా పట్టుకో, పట్టుకుంటాడ పద బొమ్మలు. ఎగ్జిబిషన్ లో రింగ్స్ గేమ్స్ అనమాట ఇవి. రింగ్ వేస్తారు అక్కడ, బాల్స్ కొట్టేటి, గ్లాస్ పెట్టి బాల్స్ కొట్టేటి. దీని అయితే మంచిగా వస్తున్నారు అన్నమాట. ఏ మాట బాగా వాటర్ బిల్లుల్లో దింపేది అనమాట. ఇక్కడ వాటర్ బిల్లలు ఆడుకుంటున్నారు. జాయింట్ వీల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ జాయింట్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. జాయింట్ వీల్ ఎక్కడానికి వచ్చాము. అమ్మ అయితే జాయింట్ వీల్ ఎక్కేసింది డైరెక్ట్ గా. మేము కూడా జాయింట్ వీల్ ఎక్కినాం అనమాట. ఇక్కడ ఝాన్సీ ఫస్ట్ టైం ఝాన్సీ ఎక్కడం. సో కింద మేము ఎక్కినాము. మేము ఈ దాంట్లో ఉన్నాం, అమ్మ అందులో ఉన్నదన్నమాట జాయింట్ వీల్. పట్టుకోండి ఏం లేదు ఎవరిగా. ఫ్రెండ్స్ మేమైతే పైకి వచ్చేసాము ఆల్రెడీ. జాయింట్ వీల్ పైకి వచ్చింది. కొంచెం ఎప్పుడు భయం అవుతుంది, మా ఝాన్సీకి భయం కనబడుతుంది చూడండి కళ్ళల్లో. పైన చూసారా, ఓ ఆకాశం ఇక్కడ మీకు చూస్తున్నాం. పైకి వెళ్ళి చూస్తున్నాం. ఇది ఎగ్జిబిషన్ అంతా పైకి వెళ్ళి. నానమ్మ కూడా అక్కడ ఉంది. అమ్మ మీద ఎక్కింది, ఒక్కదానే ఉన్నాను. అమ్మ ఒక్కతే ఉంది ఇలా వీళ్ళ. మంచిగా అటు పట్టుకో, పైన అటు పైన అటు పట్టుకో, అటు కూడా అటు పట్టుకో. సరే ఝాన్సీ వచ్చి ఇట్లా భయపడుతుంది. ఇక్కడ అమ్మ అయితే పడుకున్నది. పైకి వచ్చేసినాము చూసారా. పైనుంచి వెళ్ళి మనకు ఆకాశానికి కనిపిస్తుంది ఎగ్జిబిషన్ అంతా కింద. ఝాన్సీకి మొదటిసారి కదా, భయం చాలా అవుతుంది. కెమెరా పట్టుకునే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్త ఉండాలి. వావ్ కిందికి పోతుంది. దిగుతుంది కిందికి వచ్చినాము. అమ్మ వస్తుంది సైడ్ నుండి, అమ్మ ఉంది అవతల సైడ్ లో. అమ్మ 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 ఇలా పడతామ్మా. వావ్ మజా అనిపిస్తుందా? ఎట్లా బేట మా విన్నాను వచ్చిన మొదటిసారి ఇక్కడ జాయింట్ వీల్ అన్నమాట. వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. అమ్మ వస్తుంది ఇంట్లో. అమ్మ రైట్ రైనా రైట్ 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 చూసారా, వావ్ అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అమ్మ వస్తుంది ఇటు సైడ్. అమ్మ ఇల్లు ఉంది అనమాట. అమ్మ ఇల్లు ఉంది. అమ్మ ఇక ఇటు వస్తుంది అమ్మ. ఇక చూడండి అమ్మ రైట్. ఆకాశంలో ఎక్కిన గట్టి కట్టుకోకు, ఏం కాదు. లూజ్ కట్టుకో, ఏం కాదు. ఉన్నా ఏం కాదు, ఏం కాదు. అమ్మా నా ఉండి వీళ్ళు నాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా, ఏం కాదు. మొదటిసారి భయం అయితే కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా సరే. జున్ను నవ్వు నాతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు. ఏం కాదు, వాడికి గద్దె ఉండి ఏం కాదు. ఉందా కదా, గట్టి కట్టుకో. కిందికి డబ్బు ఇచ్చిపెట్టు, కిందికి డబ్బు ఇచ్చిపెట్టు. నాన్నమ్మ ఎంత చూస్తుంది. ఇక ఝాన్సీ కిందికి దిగేటప్పుడు ఇచ్చిపెట్టాలి. ఇచ్చిపెట్టాలి గట్టి కట్టుకో. జున్నాను జున్ను కూడా గట్టి కట్టుకోక బయట, ఏం కాదు. నాన్న కదా, ఏం కాదు కదా. సూపర్ అనిపిస్తుంది, మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు భయం పోయిందా? కొంచెం భయం పోలే. ఇంకా జాయింట్ వీల్లో తిరగడం అంటే చూస్తారు కదా, ఎంజాయ్మెంట్ తిరగాలి. ఇట్లా గట్టిగా ఆడుకోతారు అన్నమాట. గట్టిగా ఆడుకుంటే భయం అయింది. బయట కూడా వావ్ 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 సూపర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది మా ఇద్దరికి ఇక్కడ జిమ్ వీళ్ళకు. అమ్మాయి ఏమైనా అవుతుందా? అమ్మాయి అయితే మంచిగా కూర్చుంది, ఏమైతే టెన్షన్ లేదు. మేమైతే తిరుగుతున్నాము బయట జాయింట్ వీళ్ళకి వెళ్ళి ఎలా తిరుగుతున్నామో కంప్లీట్ గా ఆకాశంలోకి వెళ్ళి కింద దిగుతున్నాం ప్రజెంట్. వావ్ 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 అమ్మ చూడతారా, ఆరామ్సే కూర్చుంది. ఝాన్సీ మొక్కల ఎక్స్ప్రెషన్, విన్ను నాన్న ఎక్స్ప్రెషన్ వెరైటీగా ఉంది. చిన్న కూర్చో బయట, కూర్చో, ఏం కాదు. కూర్చుంటే ఏం కాదు. ఇంతే కూల్గా ఉంటే అయిపోతుంది అంతే. చూసారా, వావ్
అంతే లూజ్ ఆయిల్ పెట్టు లూజ్ 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 లో ఇలా కెమెరా పడవు కెమెరా ఉన్నాయి కదా గట్టిగా అడుకోకు అంతే పట్టుకోండు నార్మల్గా ఉంటుంది అంతే ఓకేనా ఇప్పుడు దిగేటప్పుడు అనిపిస్తుంది ఫీలింగ్ ఆ దిగేటప్పుడు అనిపిస్తుంది అంతే ఇడిచిపెట్టినా చూడు నా ఇడిచిపెట్టాను ఇడిచిపెట్టినా ఇక చూడు ఏమైనా అవుతుందా నన్ను కూడా ఛాన్స్ ఏమైనా అవుతుందా కాస్తాము నాన్న మంచిగా కూర్చుంది మా అమ్మని మంచిగా కూర్చుంది ఆరామ్సే కూర్చుంది సూపర్ అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది మాట్లాడేదన్నాడు భయపడితే భయపడినట్టు అవుతుంది ఇక చూడు సారా అమ్మ చూడు ఎక్కడ కూర్చుందో ఇక అమ్మ ఎట్లుందమ్మా ఇక మంచిగా చూడండి మళ్ళీ ఇక బయట వావ్ ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది ఇక్కడ చదవండి మీరు మళ్ళా చూడండి విన్ను ఎటు చూడండి హాయ్ చెప్ప ప్రజెంట్ జాయింట్ వీల్ దిగినాము అమ్మ చూసారా ఇంకా జాయింట్ వీల్ కూర్చుంది అమ్మ జాయింట్ వీల్ కూర్చుంది ఫస్ట్ టైం అమ్మ అయితే ఏం భయపడలేదు అనమాట చిన్న వీళ్ళు కొంచెం భయపడ్డారు అక్క బయట ఉంది అక్కడే ఉంది అక్క ఎక్కలేదు అమ్మ రావద్దా అమ్మ చూస్తే డాక్టర్ అమ్మ చూస్తుంది అదే లేవండి సో ఫైనల్గా అయితే ఫస్ట్ టైం ఎట్లా కొంచెం టెన్షన్ అయింది అమ్మని అడుగుదాం భయం అయింది ఏమన్నా అమ్మ కూడా ఏం భయం కాలేదు ఫ్రీగా వచ్చి అక్కనే రాలే మా అక్కనే అమ్మని రాలే భయపడ్డారు అనమాట మా జాయింట్ వీల్ ఒక్కదే కూర్చుంది విండలో కూర్చున్నారు ఫోన్ చేస్తున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు మా 6th మ్యారేజ్ యానివర్సరీ రోజు ఫస్ట్ సారి ఝాన్సీ మొదటిసారి ఎక్కిందన్నమాట జాయింట్ వీల్ సో కొంచెం భయపడ్డది పిల్లలైతే ఫస్ట్ టైం ఎక్కింది జిల్లు కూడా ఇంట్లో మొదటిసారి ఎక్కారు అమ్మనైతే చాలా సార్లు ఎక్కింది అమ్మ భయపడలేదు ఏమన్నా మంచిగా పంపి చుట్టూతోనే చిన్నప్పుడు వేసి డాన్సింగ్ వేసింది అనమాట అమ్మ ఎక్కడ అమ్మ మా చిన్న ఫ్రెండ్స్ అందరు కలిశారు అందరు శాంతినగర్ నుండి అందరికి హాయ్ మన ఛానల్ ఫాలో అండి వరప్రసాద్ వరం బ్లాగ్స్ అని ఉంటుంది రాత్రి 9:53 ఎగ్జిబిషన్ నుంచి డైరెక్ట్ మన అకౌంట్కి వచ్చినాం అక్కడ ఇక్కడ దిగేశారు మేము ఇక్కడ ఇంటికి వెళ్తున్నాము సో ఈ రోజుకి వీడియో ఎక్కడ ముగిస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ బాయ్ జై హింద్ కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్